హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజైతే నాలుగవ రోజు ఎప్పుడులా కాకుండా ఈసారి కాత్యాయని దేవి అవతారం అనమాట. 11 సంవత్సరాల తర్వాత వచ్చిన అద్భుతమైన అవతారం ఇది. చాలా ఒక గ్రేట్ అనమాట. అందుకని అమ్మవారికి బెల్లంతో చేసిన స్వీట్ అంటే చాలా ఇష్టము. అలానే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం అనమాట. అందుకని నేను పరమాన్నం చేద్దామని చెప్పి, పరమాన్నం చేసేప్పుడు ఎప్పుడైనా ఉట్టి బియ్యమే వేయకూడదు, పెసరపప్పు కానీ కొంచెం 4 గింజలు పచ్చెనపప్పు కానీ వేయాలన్నమాట. సో నేనైతే అంతేకాకుండా బియ్యపిండితో చేసిన అప్పాలు వేద్దాం అనుకున్నాం. బెల్లం బియ్యపిండి ఇదిగోండి, మా బుడ్డది రెడీ చేస్తుంది. ఈలోపు దేవుడు నేను అక్కడ అయ్యేలోపు తులసి మాల, అలానే చామంతి పూలు, అలానే గులాబీ పూలు, ఆ తర్వాత గాజులు, వీటన్నిటితో తమలపాకులు డెకరేట్ చేస్తుంది. రోజుకో స్టైల్ అనమాట. ఇలా చేద్దామని అది కూడా చెప్తుంది. మన పిల్లలకి ఏదైనా సరే మనం చిన్నప్పటి నుంచి ఏది నేర్పిస్తే అదేనండి. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మా పూజ ఈ విధంగా ముగిసింది. మా చిట్టి తల్లితో అన్ని డౌట్లు అడుగుతుంది. అది ఇవాళ ఏం పద్యం చదవాలి, ఇవాళ ఏం చేయాలి, అగరబత్తి వెలిగించేప్పుడు ఇది పాడాలి కదా, కర్పూరం వెలిగించేప్పుడు చదవాలి కదా అని నేను రోజు వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. అసలు కుదరట్లేదు అనమాట. ఆన్లైన్ హౌసీలు కూడా ఆడిస్తున్నాను కదా. అందుకని ఏదైనా మనము ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి మనకి తోచినంత, మనకు వీలైనంత మర్చిపోకుండా తప్పకుండా టైం కుదుర్చుకుని మనసు పూర్తిగా ఒక్క ప్రసాదమైనా సరే అమ్మవారికి ఇష్టమైంది చేసి పెడితే ఆ తృప్తే వేరబ్బా. మొత్తం మీద అయితే ఇదిగోండి అప్పాలు వేస్తున్నాను. బియ్యపిండిను బెల్లము కలిపి చనివి చేస్తాం కదా, దాన్ని ఇలా అప్పాల నేతిలో వేసిన అది బెల్లం, ఇది కూడా బెల్లంతో చేసిందే కదా, అమ్మవారికి ఇష్టం కదా అని ఇలా చేస్తుంది. అది నా పక్కన కూర్చుని ఎందుకు ఇలా వేయిస్తున్నావు అని అడుగుతుంది. ఇంతేనండి, ఈరోజు ఈ విధంగా అయితే మా పూజ పూర్తయింది. బాయ్ అండి, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం.